వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఈరోజు దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఓట్లు తీసుకొచ్చేందుకు పథకాలు కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు. కానీ దార్శనికుడైనటువంటి నాయకుడు అధికారంలో ఉంటే భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తారు అనేది ఎప్పటి నుంచో కూడా నానుతూ ఉన్నటువంటి ఒక నానుడి. సో దీనికి కరెక్ట్గా ఈరోజు మనం పవన్ కళ్యాణ్ని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎన్నో ఏళ్ళుగా కూడా అనేక రకాలైనటువంటి రాజకీయ సంస్కరణలు దేశంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటి ఆ నిర్ణయం అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసెస్. అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే దాదాపుగా కూడా కొన్ని కార్యాలయాన్ని ఇటీవల ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే ఓవరాల్గా అసలు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆల్రెడీ మండల స్థాయిలో ఎంపీడీఓలు ఉంటారు, జిల్లా స్థాయిలో ఈ శాఖలను పర్యవేక్షించడానికి జడ్పీసీఓ లేకపోతే డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ డిపిఓ ఉంటారనమాట. కానీ డివిజనల్ స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితి లేదు. అదే పోలీస్ శాఖ అయితే డివిజనల్ స్థాయిలో డిఎస్పీ ఉంటాడు. అలాగే రెవెన్యూ విషయానికి వస్తే డివిజనల్ స్థాయిలో ఆర్డీఓలు ఉంటారు, అలాగే సబ్ కలెక్టర్లు ఉంటారు. కానీ పంచాయతీరాజ్ వ్యవస్థని, పల్లెలకు పట్టుగొమ్మలైనటువంటి వ్యవస్థలను డివిజనల్ స్థాయిలో పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థ లేకపోవడం అనేది ఎప్పటి నుంచో ఒక కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే మిగతా అన్ని శాఖలకి కూడా డివిజనల్ స్థాయిలో అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక్క పంచాయతీరాజ్ అలాగే పల్లె ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామీణ సమస్యలను పర్యవేక్షించేటటువంటి ఎంపీడీఓ వ్యవస్థకి, అంటే ఈ డెవలప్మెంట్ ఆఫీసు మండల డెవలప్మెంట్కి సంబంధించి అలాగే గ్రామీణాభివృద్ధి కావచ్చు, అంతేకాకుండా ఈ శాఖలకు సంబంధించినటువంటి అనేక రకాలైన అంశాలు చూసేందుకు డివిజనల్ స్థాయిలో ఒక వ్యవస్థ లేకపోవడం అనేది ఎప్పటి నుంచో వేధిస్తూ ఉన్నటువంటి ప్రశ్న. సో వీటన్నిటిని కూడా గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ చాలా వరకు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి ఆర్థిక ఇప్పుడే ఎక్కువైనప్పటికీ కూడా 54 మంది డీడీఓలను నియమించడం జరిగింది. సో అసలు ఏంటి డీడీఓల పరిస్థితి ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆల్రెడీ ఒక వ్యవస్థ నడుస్తుంది, నడిచిపోయేటటువంటి వ్యవస్థను తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడాలి. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన నేరుగా మంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా మారినటువంటి పరిస్థితి. దీంతోపాటు రాజకీయ పరమైనటువంటి పరిజ్ఞానం లేదు అని చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెబుతూ తన పాలనాపరమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే సంచలనంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక నిర్ణయం. ఎందుకు అంటే పంచాయతీలకు సంబంధించి, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఏదైనా సరే సమస్యలు ఉంటే దాన్ని మండల స్థాయిలో ఎంపీడీఓ కానీ ఈఓపీఆర్డీలు కానీ చేయలేకపోతే వాటిని తీసుకొని నేరుగా జిల్లా కేంద్రాలకి పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యవస్థని మధ్యలో ఇంకొక ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసెస్ని ఏర్పాటు చేయడం వల్ల ఇది ఫిల్టర్ అయ్యి సమస్యలు డివిజనల్ స్థాయిలోనే నెరవేరే విధంగా ప్రజలకు ఒక రకమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందించాలి, జవాబుదారీతనంతో ఉండేటటువంటి పాలన అందించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇటీవల కాలంలో మనం చూసాం, ఆయన పల్లె పండుగ పేరుతోటి భారీ ఎత్తున గ్రామ సభలు పెడుతున్నారు. గ్రామ సభల ద్వారా కొన్ని వేల పనులని అప్పటికప్పుడు ఆయన వాటిని ఆమోదం తెలుపుతూ, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ గ్రామాలు బాగుండాలి, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అనేటటువంటి నినాదం ఒక పక్క, గ్రామ స్వరాజ్యం రావాలి అనేటువంటి నినాదాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఈరోజు ఈ హైటెక్ యుగంలో, అంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థలు మొత్తం ప్రపంచాన్ని చిన్నదిగా చేస్తూ ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టు వదలకూడదు, గ్రామాల అభివృద్ధి చెందాల్సిందే, గ్రామీణ భారతం ఈరోజు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటటువంటి ఒకే ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. అంటే అదేవిధంగా అటవీ సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉంటాయో గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అన్నింటిని కూడా చూపిస్తూ ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి. గతంలో చాలామంది ఈ శాఖలను పర్యవేక్షించారు, కేవలం మంత్రులుగా మామ అనిపించారు తప్ప నూతన సంస్కరణలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఆయన చేపట్టినటువంటి ప్రతి శాఖ కూడా, అటు ఫారెస్ట్ దగ్గర నుంచి, ఈరోజు ఫారెస్ట్కి సంబంధించి ఏనుగుల పెడుతుంటే అప్పట్లో ఏం చేశారంటే కందకాలు తవ్వారు, లేకపోతే ఈ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంటే వాటి ద్వారా ఏంటంటే వీళ్ళకి వాటాలు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఈరోజు అవి సత్ఫలితాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే అటవీ సరిహద్దు గ్రామాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా రహదారులు నిర్మిస్తూ ఉన్నారు, మంచినీటి తాగునీటికి సంబంధించిన సౌకర్యం కల్పిస్తున్నారు, డ్రైనేజీలు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. సో ఈ విధంగా
విధమైనటువంటి అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తున్నారు. తొలిసారి మంత్రి అయినప్పటికీ కూడా, తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ కూడా ఎంతో పరిణతి చెందినటువంటి ఒక నాయకుడిగా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ. అప్పట్లో ఆయన మంత్రిగా పనిచేయలేదు, నేరుగా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేయలేదు. కేంద్ర మంత్రిగా పనిచేయకుండానే ప్రధానమంత్రిగా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కావాల్సింది అనుభవమో లేకపోతే కావాల్సింది రాజకీయ చతురత కాదు, ప్రజలకు మేలు చేయాలి అనేటటువంటి ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు వస్తాయి. ఆ సంస్కరణల కారణంగా ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాల్లో మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా గుర్తుంచి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు DDO వ్యవస్థను తీసుకురావడం, ఆ తర్వాత అనేక రకాలుగా ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు ఏవైతున్నాయో ఈ శాఖలన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సులు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.